మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం మనశంకర్ వరప్రసాద్ గారిపై అభిమానుల్లో అంచనాలు భారీ రేంజ్లోనే ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అదేవిధంగా మెగాస్టార్ చాలా కాలం తర్వాత కామెడీ ఎంటర్టైనర్ జోనర్లో సినిమా చేయడం వల్ల ఈ సినిమాపై ఈ రేంజ్ అంచనాలు ఏర్పడడానికి కారణమయ్యాయి. వీటికి తోడు విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం కూడా ఈ సినిమా హైప్ ని తారాస్థాయికి తీసుకెళ్లడంలో ఉపయోగపడింది. అలా ఎన్నో ప్రత్యేకతలతో మొదలైన ఈ సినిమా మొన్నటితో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసిందంట. దీంతో నిన్న ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావుపూడి తన టీంతో కలిసి ప్రెస్ మీట్ ని నిర్వహించి సినిమా విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే నెల 12వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. అయితే అనిల్ రావుపూడి తన ప్రతి సినిమాకు ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కనీసం నెల రోజుల సమయం ప్రమోషన్ కోసమే కేటాయిస్తాడు. ఈ చిత్రానికి కూడా ఆ రేంజ్ లోనే ప్రమోషన్స్ చేయబోతున్నాడట. అందులో భాగంగా నిన్న ఆయన ప్రముఖ జర్నలిస్ట్ మూర్తితో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ని వివరించాడు. నేషనల్ లెవెల్ సెక్యూరిటీ ఆఫీసర్కి మరియు అంబానీ స్థాయిలో ఆస్తులున్న మిలియనియర్ కూతురికి పెళ్లి జరిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే అంశంపై ఈ సినిమా కథనాన్ని డెవలప్ చేసినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరికీ ఒక కూతురు ఉండటం, సినిమా మధ్యలో ఒక కీలకమైన ట్విస్ట్ రావడం, ఆ అంశాల చుట్టూ కామెడీ సన్నివేశాలు రాసుకున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. చిరంజీవి గారికి కేవలం నెల రోజుల్లోనే స్క్రిప్ట్ మొత్తాన్ని డైలాగ్ వర్షన్తో సహా వైజాగ్లో ఉన్నప్పుడు వినిపించానని, ఆయనకు అద్భుతంగా నచ్చడంతో వెంటనే షూటింగ్కి ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడని అనిల్ రావుపూడి చెప్పుకొచ్చాడు. అనిల్ రావుపూడి మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయితే ఈ సంక్రాంతికి వన్ సైడ్ గా ఉండబోతుందని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ 20 నిమిషాల పాటు స్క్రీన్ పై కనిపిస్తాడట. మెగాస్టార్ కాంబినేషన్ లో ఆయన సన్నివేశాలు వేరే లెవెల్లో వచ్చాయని అంటున్నారు. డైరెక్టర్ అనిల్ రావుపూడి ఇద్దరు దిగ్గజాలను ఒకే సినిమాలోకి తీసుకొచ్చి అభిమానులకు కనువిందు చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ఏర్పాట్లు చేసిన ప్రెస్ మీట్ లో చిరు వెంకి కాంబోపై అనిల్ రావుపూడి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి, నయనతార హీరోయిన్లుగా నటిస్తుండగా వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో చిరు వెంకి కాంబినేషన్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక సాంగ్ ఉన్నాయి. వీరిద్దరిపై వచ్చే పాట అదిరిపోయిందని, అందులోని హుక్ స్టెప్ నాటును మించిపోయేలా ఉంటుందని ఇద్దరు హీరోల అభిమానులకు విజువల్ ట్రీట్ అని టాక్ నడుస్తుంది. ఇదే విషయంపై అనిల్ రావుపూడి స్పందించారు. ఇద్దరు పిల్లల తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి అప్డేట్ వర్షన్ ఈసారి బాక్సులు బద్దలే. నాటు పాట స్పీడ్ వేరు. చిరంజీవి వెంకటేష్ చేసిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా పాట స్పీడ్ వేరు. ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో నటించడం ఒక ఎగ్జైట్మెంట్. అలాగే ఇద్దరు కలిసి డాన్స్ చేయడం కూడా చూడ్డానికి కన్నుల పండుగలా ఉంటుంది. సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తామని అనిల్ రావుపూడి చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని కొట్టండి.